ఇప్పుడు అనిలు బాగుపడ్డాడు, నువ్వు ఏమి చేయలేవులే. కానీ నేను చెప్తున్నాను, ఎవరు కావాలి నీకు? ఎవరు కావాలి? చూపి నాకు. ఎవరు కావాలి చెప్పు. ఎవరు కావాలి? అక్కడ ఎవరు? పాతాళం ఉంది, కింద పాతాళం ఉంది. వెళ్తావా పాతాళానికి? వెళ్తావా? ఏంటి? అరే నువ్వు తీసేది, నిన్ను తీసేది ఏంట్రా? మీ తాతను కూడా తీస్తాను నేను ఎవరినో తెలుసా? నేను చల్లగా ఉంటా ఏసేపు రూపాయలు బట్టి. నువ్వెవడురా? ఎందుకున్నావు? ఎవరు? ఈ అమ్మాయి ఎందుకు నమ్మిందో ఆమె అడుగురా. నేను తీస్తారా సాతాలుగా? ఎవరు? ఎవరు? ఎవడు? హోలీ గోస్ట్. హోలీ గోస్ట్. ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నాయన. నీకే స్తోత్రం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ ఇంట్లో ఎవ్వరు కూడా ఈ సాతాను గాడిని ఆశ్రయించకూడదయ్యా. ఇప్పుడు నాయన నీ సైనికుడిగా నేను ఆజ్ఞిస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఒరే నువ్వేంటిరా? నా ఏసై వస్తున్నాడు రా ఇంట్లోకి. ఎందుకు పెట్టుకున్నాడంటే వాళ్ళు తెలియక పెట్టుకున్నాడు. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకున్నారు కాబట్టి వదిలేస్తున్నాడు. దారిలో వచ్చినా నువ్వు కుక్కవురా? నువ్వా? నువ్వు దేవుడువా? దేవుడువా? అదే సరేరా. నువ్వు వీళ్ళ ఇంటి దేవతనని చెప్పావు కదా, అవునా? నీకు దమ్ముంటే ఆ అనిల్కి ఆ గడ్డ తీసేరా. ఎవడు? సరే నేను చెప్తున్నా, నువ్వు దేవతలని చెప్పుకుంటున్నావు కదా, మరి నీకు శక్తి ఉంటే అతను ఇప్పుడే లేచి నడవాలరా. చేయరా? నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. నీకు దమ్ముంటే ఆ గడ్డం తగ్గిపోవాలి, క్యాన్సర్ తగ్గిపోవాలి, ఆ కాలవాపు తగ్గిపోవాలి, గాలి బుడగలో గాలి పోయినట్టు ఫ్రీ అయిపోవాలి. నేను చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. వాళ్ళు ఓకేనా? నేనా? నేను ఆల్రెడీ చేసే కదరా. ఒరే సాతానుగా ఏం చూస్తావు? నేను చేయడానికే కదా వచ్చింది. నువ్వు అంటున్నా ఏంటి? సేవకుని పట్టుకొని సైనికులు పట్టుకొని ఏమన్నా సైనికులు ఎలా మాట్లాడాలో తెలియదా నీకు? The mighty name of Jesus. Mighty name of Jesus. ఇదంతా ఏందో చూస్తున్నాంట సంగతి.